శివరామరాజు తర్వాత మూడో మూవీ హరిచంద్ర హరిశ్చంద్ర ప్రసాద్, రైతుల కోసం తీసిన మూవీ. రమ్యకృష్ణ గారు హరికృష్ణ గారి కాంబినేషన్ లో తీసిన మూవీ. అవునండి. హరికృష్ణ గారితో అంటే శివరామరాజు హిట్ అయినందుకు ఆ కాంబినేషన్ సెట్ అయిందా? అది ఎలాగంటే ఫస్ట్ అమ్మ సినిమా చేశాను, సెకండ్ బ్లడ్ రిలేషన్ గురించి చేయాలని చేసింది శివరామరాజు, మూడోది ఎలాంటి సినిమా చేయాలి నేను అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా ఫాదర్ రైతుల గురించి తీయాలి సినిమా. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా డెవలప్ అవ్వంది రైతు ఒక్కడు. సో దీని గురించి పర్ఫెక్ట్ సినిమా తీయాలి అని ఆలోచనలో పడ్డా నేను. ఈ ఆలోచన చేస్తుండగా హరికృష్ణ గారి నుంచి నాకు ఫోను, సముద్ర మనం సినిమా చేయాలి అని. శివరామరాజు చేసి ఉన్నాం, హిట్ కొట్టున్నాం, ఓకే బాబు చేద్దాము అన్న. ఇది ఎలాంటి స్క్రిప్ట్కి వెళ్దాం అని. ఎలాంటి స్క్రిప్ట్ కాదు, నేను ఒక కథ విన్నాను, నాకు బాగా నచ్చింది. మా నాన్నగారు చెయ్యాలనుకొని చెయ్యలేక అసలు దాని మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఆయన చివరి క్షణాల్లో నా దగ్గర అన్నాడు, నేను అన్ని పాత్రలు చేశాను నాన్న, ఒక రైతు గురించి కరెక్ట్ సినిమా తీయలేకపోయాను నాన్న అని చెప్పి నాన్నగారు నాతో అనేవాళ్ళు. అలాంటి కథ సముద్ర అన్నాడు. అబ్బా బాబు నేను అది థింక్ చేస్తున్నాను, రైతుల మీదే చేయాలని. అట్టయితే ఇమీడియట్ విందాం బాబు అన్న. అప్పుడు పోసాని కృష్ణమురళి టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ కథ చెప్పాడు. అది రీమేక్ కాదు, రీమేక్ కాదు, డైరెక్ట్ మూవీ. సూపర్. పోసాని మురళి రైటర్, దానికి డైలాగ్స్ పరశురి బ్రదర్స్. ఇక ఆ కథ వినంగానే అబ్బా చేద్దాం ఇది, బట్ ఇది ఫుల్ గ్రాండ్గా చెయ్యాలి మనం అని చెప్పి తీసి ఆ సినిమాని రైతు నాయకులతో రీఛార్జ్ చేసామండి. ఆ సినిమా కూడా 100 రోజులు ఆడింది. బ్రహ్మాండం సినిమా, చాలా మంచి. నాకు ఫస్ట్ టైము బెస్ట్ ఫిలిము తృతీయ అవార్డు, నంది అవార్డు వచ్చింది సినిమా అది పిక్చర్కి. సో ఇలాంటి సినిమాలు అరుదు, దొరికినప్పుడు ఇక ఫుల్ ప్లెడ్జ్డ్గా తీయాలి. ఇక మళ్ళీ ఎవరు తీయకూడదు ఆ సినిమా, అలా తీయాలని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ తీశాను సార్ సినిమా. నా లైఫ్ టైంలో మళ్ళీ అలా తీయలేను, మిగతా వాళ్ళు కూడా తీయలేరు అలాగ సినిమా. అలా తీసామండి పబ్లిక్లో, జనాల్లోనే ఎక్కువ ఉంటుంది, కనుచూపు మేర క్రౌడ్ ఉంటుంది, రోడ్డు పైన కూర్చోవడం కానీ ఆ పబ్లిక్ లో కానీ. మళ్ళీ ఏ హీరో కూడా అలా కష్టపడి చేయలేడండి, అలా చేసామండి ఆ సినిమా. హరికృష్ణ గారు కూడా వాళ్ళ నాన్న సబ్జెక్ట్ కాబట్టి ఎలా అయినా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఛాలెంజ్ గా నాన్న చేయలేదు, నేనైనా చేయాలి సబ్జెక్ట్. మామూలు కష్టపడలేదు. ఆ సినిమా ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హరికృష్ణ గారికి ఫోన్ చేసి, నేను ఈసారి సీఎం అవుతున్నాను హరి, నువ్వు చేసిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చూసా, నన్ను అంత ఇన్స్పైర్ చేసింది, నేను సీఎం అయితే ఫస్ట్ రైతులు దీనికే నేను సంతకం చేస్తాను అన్నాడు. నిజమా సార్? ప్రామిస్ అండి. హరికృష్ణ గారికి స్వయాన రాజశేఖర రెడ్డి గారు చేసి మాట్లాడితే హరికృష్ణ గారు నాకు చెప్పాడు. అప్పుడే సముద్ర మన సినిమా వైఎస్ఆర్ గారు చూసి నాకు కాల్ చేశారని చెప్పారు. మీ సినిమాలు చాలా ఇన్స్పైర్ చేశాయి జనాల్ని. అలా చేసింది సినిమా అది. ఆ సినిమా తర్వాత ఆయన కూడా, అది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, మీరు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చూడండి, రైతులకి న్యాయం చేయాలి, రైతుల కోసం ఇలా చేయాలని ఆలోచించి చేయండి, మన ప్రభుత్వం బాగుంటుందని చాలాసార్లు చెప్పేవాడు హరికృష్ణ గారు. అంత వర్క్ చేసిన సినిమా అది, అంత ఇన్స్పైర్ చేసిన సినిమా. రైతులు కూడా అబ్బాయి ఎంతమందో ఆ సినిమా అప్రిషియేషన్. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా మిగతా ఏ పార్టీలైనా ఆ టైంలో అవునండి అందరూ ఇష్టపడిన సినిమా అది బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా పార్టీలు వాళ్ళు రకరకాలైనా ఒకళ్ళొకళ్ళు, ఈ ప్రభుత్వం ఉందనుకోండి, వీళ్ళు వచ్చి ఆ ప్రభుత్వంతో మాట్లాడుకొని వీళ్ళ పనులు చేసుకుంటుంటారు. అవునవును. ఆ ప్రభుత్వం అయిందనుకో, ఈ ప్రభుత్వం పర్సన్స్ తో కలిసి పైకి కనిపిరు, కాదే ఇది ఈ పార్టీ ఇది ఈ పార్టీ అన్నట్టు ఉంటారు. అవును. కానీ ఏంటంటే అటు ఇటు చేయించుకుంటారు అట్లా. బట్ మనకు అలా కాకుండా, నాకు ఈ సమస్య ఉంది, ఇది నేను ఫోకస్ చేసి చూపించాలి అనే దృష్టి పెట్టి నేను సబ్జెక్ట్ చేస్తాను. అలా చేసే సినిమా అన్నీ మళ్ళీ కమర్షియల్, శంకర్ గారి సినిమాలాగా గ్రాండ్యూర్ ఉంటాయి. అవునవును.